థ్యాంక్స్ రా మామ, ఇప్పటికైనా పిలిచినందుకు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా. ఆ శశి గ్యాంగ్ ఎక్కడున్నా పట్టుకుని రాధా వాళ్ళ అమ్మకప్ప చెప్దాం, సరేనా? ఆ తర్వాత మనకి ఏ కూడా ఉండదురా. నానా, హలో నాన్న. కుడి భుజం లాంటి నీ కొడుకున్నాడన్నావు, కానీ ఇంకొన్నాళ్ళు నీకు నీ కొడుకుండాడు నాన్న. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ద్రోహం చేసిన వాళ్ళకి సమాధానం చెప్పా, మళ్ళీ జైలుకి వెళ్తున్నాను నాన్న. నాన్న జైలు ఏంటి నాన్న? కానీ జైలు నుంచి తిరిగి వచ్చాక మాత్రం నీ కొడుకు ఎలా ఉండాలనుకున్నావో అలానే ఉంటాను నాన్న. రే నాన్న, అవన్నీ కాదురా, నువ్వు వచ్చాయి నా దగ్గరకు వచ్చాయి. రే నాన్న, ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ జైలుకి వెళ్ళటం ఏంటి? నరుకుతా మావా, ద్రోహం చేసిన కొడుకులు అస్సలు బతకూడదు, నరికేస్తా. ఏమైందిరా నీకు అసలు? కొంచెమైనా బుద్ధి ఉందారా? వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలిసినప్పుడు తీసుకెళ్లి రాధా వాళ్ళ అమ్మ దగ్గర పడేస్తే నరుక్కుంటారో చంపుకుంటారో వాళ్ళే చూసుకునేవాళ్ళుగా. నీకెందుకురా ఇవన్నీ? మళ్ళీ జైలుకి వెళ్తావా? ఎలా తయారయ్యావేంట్రా? ఎంత ఇష్టం మావా నీకు ఫ్రెండ్ అంటే, మరి అంత ఇష్టం ఉన్నోడివి ఎందుకు రాలా చేసావు? ఎందుకలా చేసావు? ఎందుకలా చేసావు? రే, అంత హ్యాపీరా. రాధా అన్న కాంప్రమైజ్ ఒప్పుకున్నాడు. ఆ, డిసైడ్ చేయమన్నాడు. ఆ, రేపు సెషన్ రెడీగా ఉండమాను, అలాగేరా. తీసుకెళ్తా. సూపర్ రా మావా. రే బట్టు, ఏమైందిరా? పని అయిపోయిందిరా. గుణాగాడు వచ్చి నేను తీసుకెళ్తాడు. నువ్వు రాధా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే కాంప్రమైజ్ అయిపోయినట్టే. 1 by 1 వెళ్ళి సారీ చెప్పేస్తే మనం బతికిపోతాం. ఏందిరా బతికిపోయేది? రాధా అక్కడ నరికి పడేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏందిరా చేసేది? అయితే రాధా చేతుల్లో మీరు చావాలి, లేదా మీ చేతుల్లో రాధా చావాలి. అయితే ఎక్కడికైనా పారిపోతే పారిపోతారా? ఏడకి పారిపోతారా? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరిని వదిలేసి పారిపోతారా? దొరికితే మీ వాళ్ళందరినీ తెగ నరుగుతాడు. అది మీ ఊహ కూడా అందదు. మరేం చేద్దాం? చెప్పేగా, చస్తే రాధా చావాలి, లేదా మీరు చావాలి. వాడు మనం చంపేదేంద్రా? మనమే వాడిని చంపేద్దాం. ఫ్రెండు ఫ్రెండు అంటూ పక్కనే ఉంటూ ఎంత ద్రోహం చేసావురా. ఒరే, నేను కావాలని చేయలేదురా మామ. మా నాన్నను కొట్టాడు. మా అమ్మను జుట్టు పట్టుకుని నీడ్చాడురా. నా తమ్ముడిని కొట్టాడురా. ఊర్లో అందరి ముందు పరుగు పోయిందిరా. అందుకే చేశారా? సారీరా. ఎందుకురా సారీ చెప్తున్నావు? నీ ఫ్యామిలీ మీద చెయ్యేస్తేనే కదా నువ్వు రియాక్ట్ అయింది. నేను నరకలా? నా ఫ్యామిలీ మీదకి వస్తే నరకాలి, నరికితేనే కొడుకు. వాళ్ళని కూడా కసి తీరా కొట్టాక వదిలేద్దాం అనుకున్నా.
రాధాలని చంపడానికి ట్రై చేస్తేనే కదా ఆడెక్కడ చంపుతాడో అన్న భయంతో ఇల్లాన్ని చంపేసింది. నీ ఫ్యామిలీ మీదకి వస్తేనే కదా నువ్వలా చేసింది. అందుకే కష్టం నిష్ఠురం నేనే భరిద్దాంలే వదిలేద్దాం అనుకున్నా. కానీ పోలీసు ఒక మాట చెప్పాడు. అది విన్నాక కూడా నేను మిమ్మల్ని వదిలేస్తే నా తప్పు అవుతుందిరా. అరే నా తప్పు లేదురా, తప్పు లేదురా, నా తప్పు లేదురా, తప్పేం లేదురా, లేదురా మామ. నీ తప్పేం లేదారా, తప్పు లేదా? హలో హలో అన్నా, ఒకసారి నీతో మాట్లాడాలి. అది కొంచెం బయట ఉన్నానమ్మా, ఊరు చివరిలో. పర్లేదన్నా, నేనే వస్తాను అన్నా, ప్లీజ్ అన్నా, కొంచెం కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. సరే అమ్మా. ఏం ఫిగర్ రా. సూపర్ రా. ఆ రోజు ఏమన్నా ఎంజాయ్ ఇచ్చిందారా? వీడియోలు వద్దు అంటావు. అది దిగబట్టే కదా, అదే కదా ఇప్పుడు మనం బతికిస్తుంది. అయినా ఆ రోజు భలే ఎంజాయ్ చేసావురా మా. ఏమైనా ఈ పిల్ల చాలా గ్రేట్ రా. అప్పుడు వీడితో వచ్చింది, ఆని చేసుకుంది. రే బట్టు, మా అందరినీ కాపాడుతుంది ఇదేరా ఇప్పుడు. ఇట్లాంటి అమ్మాయిల వల్లేరా మన హ్యాపీగా ఉంది. పెట్టడం కోసమే దీని బాబు కందే. అయినా ఏ తండ్రి తట్టుకుంటాడు రా, కూతుర్ని బట్టలు లేకుండా ఊరంతా చూపిస్తావంటే. కరెక్టే మామ, ఆడికి తెలుసు మన గురించి బయట చెప్తే ఈ వీడియో వైరల్ అయితే. వాడు ఇప్పుడు మనం ఏం చేసినా సరే చూస్తూ మూసుకుని కూర్చోడం తప్ప ఇంకేం చేయలేడురా. తప్పులు చేసి ఆడవాళ్ళు ఉన్నంత కాలం మనలాంటి తప్పుడు నా కొడుకులకు సుఖమే సుఖం. ఎంతో మంది అమ్మాయిలతో ఆడుకున్నావురా, కానీ ఈ అమ్మాయి ఉపయోగపడినట్టు ఏ అమ్మాయి ఉపయోగపడలేదు. ఏంటమ్మా ఈ టైంలో? అన్నా అన్నా, అదే గుణ వల్ల గడప తొక్కితే నాన్న చచ్చిపోతానంటున్నాడు. నేను గుణాన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. కానీ నాకు ఏం చాలా అర్థం కావట్లేదు. హెల్ప్ చేయన్నా ప్లీజ్. నాకు నువ్వు తప్ప ఎవరూ తెలీదు. అన్నా వీళ్ళు అన్నా అన్నా నిన్నే నువ్వు సూపర్ రా.
రేయ్ సూపర్ ఫిగర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచున్నావేంట్రా వెళ్ళరా. రేయ్ ఏంట్రా ఏం చేయట్లేదు భలే ఉందిరా. మాకు దొరికిన ఫిగర్ల వీడియోలు చూసి సొల్లు గార్చేవాడే కదరా. సూపర్ ఫిగర్ని తీసుకొచ్చి గమ్మునున్నావేంది? మరి అన్నయ్య మీద చేస్తే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారమ్మా. రేయ్ దాని కట్లిప్పరా. మామ బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్పుద్దాము. చెప్పదులేరా, ఈ వీడియో కానీ వైరల్ అయిందనుకో దాని బాబుగా గుండాగిపోద్ది. జైల్లో ఉన్న దాని బాయ్ ఫ్రెండ్కి పిచ్చెక్కిద్ది. దానికి తెలుసులేరా అది. అయినా ఇలాంటి ఎన్నో చేసాం. ఏదైనా బయటకు వచ్చిందా? పదంట్రా పోదాం. మనం ఎంతో మంది రేయ్, చేసాం కానీ సిగరెట్ ఎవరా? భలే ఉందిరా. రే అదేంట్రా కిందకి వెళ్ళకుండా పైకి వెళ్తుంది? ముందు సిగరెట్ వెలిగించరామా నువ్వు. ఇదిగో ఎక్కడికి వెళ్ళిద్దిలే మావా, ఎంత పైకి పోయినా కిందకి రావాల్సిందే కదా. రేయ్ అనవసరం ఇంకోటి నెత్తి మీదకి తెచ్చుకున్నాం కదరా. ప్రియుడి ప్రేమని పెద్దలు ఒప్పుకోలేదని ప్రియురాలు ఆత్మహత్య అని అనుకుంటారులే. రేపొద్దున పోస్ట్ మార్టం చేస్తే అంతా తెలిసిపోద్ది కదరా. ఏహే, మన పోలీస్ సైడ్ ఏమైనా పెగడానుకున్నాడా? వాడు మేనేజ్ చేసుకుంటాడులే. సారీ గుణ. ఐ లవ్ యూ గుణ. మిస్ యూ రా. నా కన్న కూతురు కోసం వేరే ఆడ కూతురికి అన్యాయం జరిగినా కాపాడలేకపోయి నన్ను క్షమించు బాబు. కొండంత అండగా ఉంటావని అన్నా అని నీ దగ్గరికి వస్తే నువ్వే బండరాయ తల మోది చంపేశావు కదరా. రే 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 వద్దురా రే. నీలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలి? 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 మీకు ఇలా కాదురా, ఆడపిల్లని రేపులు చేస్తా వీడియోలు కావాలరా మీకు? ఈడు కాదు వీడియోలు తీసేది. ఫోన్ తీయాల్సింది, వైరల్ అవ్వాల్సింది ఇదే. ఏంటి తీస్తున్నావు కదా? ఆడపిల్లలకు అన్యాయం చేసి పెద్ద మొగోళ్ళమని తలెత్తుకొని తిరిగిద్దే. చూడరా, అనవసరమైనవి అడ్డమైనవి అన్ని చూస్తున్నారు. అసలు చూడాల్సిందిదే. ఎందుకు నరుకుతున్నానో, ఏం చేస్తే నరుకుతున్నానో చెప్పి పెంచాడికి. అయితే చేయకుండా అంటాడు, లేదా చేసే వాళ్ళని ఆపుతాడు.
నీలాంటి కొడుకులకి కోట్లు సమాధానం చెప్పలేకపోవచ్చు, కన్నీళ్ళు సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ నా చేతిలో ఉన్న కత్తి సమాధానం చెప్పొద్దే. భయమా భయమా భయం 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 భయం. వద్దా వద్దా చంపుతా చావుతా నాకే బతిమలాడుతుంది కదా. నువ్వు వదిలేవా నువ్వు వదిలేవా నువ్వు వదిలేవా వదిలేవా. ఇలా చచ్చిపోయారేంది? అంతేనా? సరిపోదు, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. చావు కన్నా పెద్ద భయం ఏదో కలగాలి. ఏం చేస్తే కలుగుద్ది? ఏం చేస్తే కలుగుద్ది? ఏం చేస్తే కలుగుద్ది? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇలా చేస్తే కలుగుతా, ఇలా చేస్తే కలుగుతా. ఇప్పుడు ఆడవాళ్ళ జోలికి రాకుండా ఉంటారా? ఇప్పుడు కలుగుతుందా భయం? కొడక కలుగుతుందా? నేను చేస్తుంది తప్పే కాదు, ఇదే కరెక్ట్. ఇక నుంచి ఏ మగాడికైనా మతి చెడి ఆలోచన అదుపు తప్పి ఆడదాన్ని టచ్ చెయ్యాలంటే ఉచ్చ పడిపోవాలి. టచ్ చేస్తారా టచ్ చేస్తారా టచ్ చేస్తారా నా కొడకల్లారా? టచ్ చేస్తారా? ప్రశాంతమైన జీవితానికి ప్రతీకారం తోడైతే దాని పర్యవసానం మరణం కన్నా ప్రమాదం. మనం చేసే తప్పుల వల్ల పక్కనోడి జీవితానికి ఏ హాని జరగకూడదు. జరిగింది అంటే అది పొరపాటు కాదు, నేరం. పొరపాటుని క్షమించవచ్చు, కానీ నేరాన్ని శిక్షించాల్సిందే. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన గుణ. సొసైటీలో రోజు రోజుకి ఆడవారిపై అఘాయిత్యాలు చేసేవారు పెరిగిపోతూ ఉన్నారు. వారిని అరికట్టాలి అంటే చట్టాలన్నీ కూడా భయపెట్టేలా ఉండాలి. తను చేసిందే కరెక్ట్ అంటున్న గుణ. ఇప్పుడు గుణకి దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు. అలాంటి చెట్టు తల్లులకి, ఇలా చేసే ఈ చెత్త కొడుకులకి నా కొడుకే కరెక్ట్. శిక్ష అనేది భయపెట్టడం కాదు, భయాన్ని పుట్టించాలి. అప్పుడు వాడు మారడమే కాదు, వాడిని చూసిన ప్రతివాడు మారతాడు. నా 369. Yes, sir. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.